మరీ ముఖ్యంగా మా ఖమ్మం వాస్తవ్యులకి అండ్ మా పేషెంట్ వాసుదేవమూర్తి గారి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మా ధన్యవాదాలు. యశోద హాస్పిటల్కి ఖమ్మంకి ఒక 35 ఏళ్ళు పైబడి ఒక అనుబంధం, ఒక నమ్మకం రెండు ఉన్నాయి. ఆ నమ్మకంతోనే వాసుదేవమూర్తి గారు అనే పేషెంట్ మా దగ్గరికి లాస్ట్ మంత్ విపరీత ఆయాసంతో రావటం జరిగింది. అయితే చాలా హాస్పిటల్స్ తిరిగి వైద్యం చాలా కష్టము, పెద్ద వయసు తట్టుకోలేరు అనే ఉద్దేశంతో వాళ్ళు లాస్ట్ రిసార్ట్ కింద యశోద హాస్పిటల్ సోమాజీ కూడా ఎంచుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చిన మరుక్షణం ఆయన ఆల్మోస్ట్ కొనూపిరి స్టేజ్లో ఉంటే వెంటిలేటర్ మీద పెట్టి ఆయన్ని స్టెబిలైజ్ చేసి టెస్ట్ చేయగా ఆయనకి అయోర్టిక్ స్టీనోసిస్ అనే ఒక వ్యాధి నిర్ధారణ అయింది. అయితే ఆయనకి లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉన్నది. కాకపోతే ట్రీట్మెంట్ చాలా హై రిస్క్, ఎలా చేయాలి అనే దాని మీదే వాళ్ళు చాలా కాలం పాటు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ లోపల పేషెంట్కి కొంచెం బాగా సివియర్ అవటం మన దగ్గరికి వచ్చారు. అయితే ఫస్ట్ ఇనీషియల్గా వెంటిలేటర్ మీద పెట్టి ఆయన స్టెబిలైజ్ చేసి దానికి సంబంధించిన పరీక్షలను చేశాక మేము ఫ్యామిలీకి భరోసా ఇవ్వడం జరిగింది. ఇది ఆపరేషన్ లేకుండానే కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది, ట్యాబీ అనే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా ఇదివరకు రోజుల్లో ఏమైందంటే ఈ వాల్వ్ అనేది ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసి మాత్రమే మనం మార్చగలిగేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ ట్యాబీ అనే లేటెస్ట్ టెక్నాలజీ రావటం, అది మనకి యశోదాలో భారతదేశంలోనే ఎక్కువగా మనమే చేయగలుగుతున్నాం. చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఏంటంటే యశోద హాస్పిటల్ గత 10 ఏళ్ల నుంచి కూడా ఎన్నో ప్రొసీజర్స్ చేసింది. వాటిలో ఈ ట్యాబీ ప్రొసీజర్ కూడా మనమే ఫస్ట్ చేసాం అండ్ ఎక్కువ సంఖ్యలో కూడా మనమే చేయగలుగుతున్నాం. సో ఆ ధైర్యంతోనే ఈ పేషెంట్కి మనము భరోసా ఇవ్వటము, వాళ్ళు ఒప్పుకొని ముందుకెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పుడు పేషెంట్ చాలా మంచిగా స్టేబుల్గా అయ్యారు. సో ఈ విషయం మీ అందరికీ తెలియజేద్దామని ఇక్కడికి రావటం చేశాం. అయితే రొటీన్గా అంటే సాధారణమైన యాంజియోగ్రామ్లు, యాంజియోప్లాస్టీ అనేది చాలా దగ్గర అవుతుంది. ఒక భారతదేశంలో తీసుకుంటే 6,500 మంది కార్డియాలజిస్టులు ఉన్నారు. అండ్ దాదాపుగా ఒక 2,000 క్యాత్ ల్యాబ్స్ అంటే ఆపరేషన్లు చేసేవి, యాంజియోగ్రామ్లు చేసేది, స్టంట్ వేసేవి ఇటువంటివి ఉంటే ఈ ట్యాబీ ప్రొసీజర్ చేసే హాస్పిటల్స్ భారతదేశం మొత్తం మీద ఒక 50 ఉన్నాయి. అండ్ సర్టిఫైడ్ ట్యాబీ ఆపరేటర్స్ అంటే ఒక రిజిస్ట్రేషన్, ఒక ఫెలోషిప్ చేసి వీళ్ళు ట్యాబీ చేయడానికి సంసిద్ధం ఉంది, వీళ్ళకి ఇది ఉన్నదని నిర్ధారణ చేసుకున్న డాక్టర్లు కేవలం ఒక 50-60 మంది ఉంటారు. వాళ్ళలో నేను ఒకని. సో చాలా గర్వంగా ఉందని చెప్పడానికి. అయితే ఈ రొటీన్ యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ ఎక్కడన్నా జరుగుతుంది, కానీ యశోద లాంటి ఒక సెంటర్లో ఈ హై రిస్క్ యాంజియోప్లాస్టీస్ అంటే కాంప్లెక్స్ కరోనరీ యాంజియోప్లాస్టీస్ కానీ, లేదంటే స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్ అంటాం అంటే ఈ ట్యాబీ కానీ, లేదంటే మైట్రల్ వాల్వ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, పల్మనరీ వాల్వ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ లేకుండానే వాల్వ్ మార్పిడి అనేది జరుగుతుంది. ఇది జరగాలంటే నాణ్యమైన అనుభవం ఉన్న డాక్టర్లు, ఒక మంచి టీము, ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ వీటన్నిటినీ ఒక గాడిలో ఉంచే ఒక పెద్ద వ్యవస్థ అవి కావాలి. యశోద హాస్పిటల్ సోమాజిగూడలో గత 35 సంవత్సరాల నుంచి కూడా ఒక పటిష్టమైన వ్యవస్థని ఉన్నది కాబట్టి ఎంతోమంది పేషెంట్స్ నమ్మకంగా మా దగ్గరికి వస్తున్నారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టగలుగుతున్నాం. సో ఫ్యామిలీ మెంబర్స్కి, మరీ ముఖ్యంగా ఖమ్మం ప్రజలకి మా ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వినీత్. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్కి వైస్ ప్రెసిడెంట్ మెడికల్ సర్వీసెస్గా వర్క్ చేస్తున్నాను. మన దగ్గర ఇప్పుడు వినూత్నమైన టెక్నాలజీస్ అన్నీ ఇంపోర్ట్ చేసాము. అమెరికాలో ఏదైతే వైద్యం ఉందో అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్, మనది 500 పడకల హాస్పిటల్. ఫర్దర్ అప్ గోయింగ్ వీఆర్ ప్లానింగ్ టు, మనము ఇప్పుడు ఎక్స్పాండ్ చేసే ప్లాన్లో కూడా ఉన్నాము. 1000 పడకల హాస్పిటల్ కూడా అవుతుంది. ట్రాన్స్ప్లాంట్ రిలేటెడ్ ఎవ్రీథింగ్, వాల్ రీప్లేస్మెంట్స్, వినూత్నమైన టెక్నాలజీస్ ఏమున్నాయో అవన్నీ మన దగ్గర జరుగుతున్నవి. కార్డియాలజీ రిలేటెడ్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 6-7 కార్డియాలజిస్ట్ సీనియర్ మోస్ట్ ఉన్నారు. జగదీష్ మాదిరెడ్డి గారు వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్. అండర్ హిస్ కేర్ ఈ కేసు చేయబడింది. ఇలాంటివి చాలా జరిగినాయి. ముఖ్యంగా మా డాక్టర్ గారికి ఆ రోజే చెప్పాను, డాక్టర్ గారు వైద్యో నారాయణ అని, దేవుడితో సమానం సార్ అని. మేము చాలా క్రిటికల్ మూమెంట్లో ఆ రోజు అక్కడికి వెళ్ళాం సోమాజిగూడకి. వెంటనే టీం అంతా కూడా చాలా రెస్పాండ్గా అసలుకి వితిన్ మినిట్స్లోనే అసలుకి ఇక ఐసీయూ రూమ్ తీసుకోవటం, దానికి కావాల్సిన ఏర్పాట్లకు అన్నింటికి ముందు ప్రికాషనరీ అన్ని చేశారు. తర్వాత డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఫస్ట్ మేమైతే అసలు అది ఆ ట్యాబీ మెథడ్ ఉందని కూడా మాకు తెలియదు. డాక్టర్ గారు చెప్పిన తర్వాతనే తెలిసింది. అంతకన్నా ముందు ఏం చేశారంటే సారు ఈ మామూలు సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అనుకునే మేము వెళ్ళాం అక్కడికి.
వెళ్ళిన తర్వాత దాని యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కూడా బాగా చెప్పారు. మోర్ దాన్ 75 ఇయర్స్ ఉన్నప్పుడు రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ పేషెంట్ తట్టుకోవడం కష్టం. మధ్యలోనే మీరు రిస్క్ అవ్వచ్చు. ఎప్పుడైనా రిస్క్ అవ్వచ్చు. చేసినా కూడా దాని పీరియడ్ లైఫ్ పీరియడ్ 1 ఇయరే ఉంటుంది. దానికన్నా మీరు హాయిగా ఇంటికి తీసుకుపోయి హ్యాపీగా ఉండండి. ఎందుకు ఇంత రిస్క్ పెట్టడం? ఈ బోన్స్ అన్ని ఇక్కడ దాకా కట్ చేయటం. చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ మీ ఇంటి దగ్గర కూడా చేసేవాళ్ళు కూడా లేరు. మీ ఇద్దరు ఎంప్లాయీస్ అంటున్నారు కాబట్టి, సార్ మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి హెవీ మెథడ్‌లో చేసుకోండి. మరి దానికి అసలకి మూడో రోజే మీరు ఇంటికెళ్ళిపోవచ్చు. ఒక్కరోజు ఐసీయూలో ఉంటారు. తెల్లవారి జనరల్ వార్డు. తర్వాత ఆ రోజు వెంటనే ఇక ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చని చెప్పడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అది ఎక్స్‌పెన్సివ్ అని అనుకున్నాంలే గానీ, తర్వాత అది చేసిన తర్వాత ఒక అర్థమైంది. ఎక్స్‌పెన్సివ్ అయినా కూడా మరి దాని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇంటికి హ్యాపీగా వచ్చారు. వచ్చిన తర్వాత ఒక్కరోజే ఫస్ట్ రోజు ఒక్కరోజు ఏజ్ 77 అబోవ్ కాబట్టి నడవలేకపోయారు బెడ్ మీద ఉండబట్టి. ఒక్కరోజు దాన్ని ఫిజియోథెరపీ తీసుకొచ్చిన తర్వాత ఫ్రీగా నడవటం, వాకర్ తోటి నడవటం, హ్యాపీగా ఉండటం. వాళ్ళ టాబ్లెట్ మనం ఇచ్చే పని కూడా లేకుండా వాళ్ళ టాబ్లెట్ వాళ్ళే ఏసుకోవటం. టాయిలెట్స్ గానీ, వాష్‌రూమ్ గానీ హ్యాపీగా వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఇబ్బంది లేకుండా ఉంది. మరి ఈ మెథడ్ అనేది ఇక్కడ మా ఊర్లో మా గైనకాలజిస్ట్ మాతో పాటు వాకర్ ఉన్నారు సారు. ఇది సార్ మెథడు ఇది మరి టాబీ మెథడ్ అట మాకైతే ఏం తెలియట్లేదని సార్‌కి వెంటనే అక్కడి నుంచి మేము ఫోన్ చేసాం తిరువూరు. చేస్తే ఆ సార్ కూడా ఇది కూడా నాకు తెలీదండి ఇది. మేము డాక్టర్‌మేలే గానీ నేను గైనకాలజీయే తప్ప కార్డియాలజీ గురించి నాకు తెలీదు. మరి ఆ మెథడ్ అనేది మీకెవరు చెప్పారు? మీరు అక్కడికి ఎట్లా పోయారు? అని సారు అక్కడ నన్ను అడిగారు. సరే సార్ ఇదంతా అని సార్‌కి చెప్పిన తర్వాత హ్యాపీగా చేయించండి బాగుంటదన్నారు. తర్వాత సర్జరీ అయిన తర్వాత కూడా సార్ మొన్న కలిసారు. వాకింగ్ కలిసి ఎట్లా ఉన్నది? ఏంటి? అని నేను వస్తాను ఒకరోజు అని చెప్పి అనటం జరిగింది. ఒకరోజు రావటం కూడా జరిగి మా ఇంటికొచ్చారు. వచ్చి చూసి వెళ్ళిపోయి, "ఈ మెథడ్ నాకే తెలీదు. తిరువూరులో మనం అవేర్‌నెస్ చేయాలని" చెప్పారు. ఇప్పుడే వస్తుంటేనే మేము కారులో వస్తుంటేనే ఒకళ్ళు ఫోన్ చేశారు. "మరికిది దాని గురించి ఏంటో మాకు చెప్పండి" అని. సరే ఇంటికొచ్చిన తర్వాత చెప్తాను జరిగింది. చాలా మంచిగా ఉంది ఇది. ఇబ్బంది ఏమి లేదు మనకి అసలకి. పేషెంట్‌కి కండిషన్ చాలా బాగుంది. ఇంత ఏజ్ 77 అబోవ్ మా నాన్నగారిది. రిటైర్డ్ అయ్యి కూడా 20 ఏళ్ళు అవుతుంది. అయినా సరే చాలా బాగుంది. ముందుగా డాక్టర్ గారికి ధన్యవాదాలు సార్. థాంక్ యూ వెరీ మచ్.